హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి యాంటీ స్పోర్ట్స్ ఆర్జీబీ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో. యాక్చువల్గా ఇది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తే ఎవరైనా వైట్ కలర్ కీబోర్డ్ అండ్ మౌస్ కొనుక్కునే పలం అయితే ఇది కొనుక్కుంటారు కదా అని చెప్పేసి ఈ కీబోర్డ్ అండ్ మౌస్ని అయితే నేను కొన్నాను. మీరు కనుక చూసుకున్నారు అనుకోండి, ఇది మనకి తక్కువ రేటుకి అయితే వస్తుంది. దీని మీద అమౌంట్ ఎంత ఏందని చెప్తాను చూడండి. బట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్గా మీకు వైట్ కలర్, అంటే మొత్తం వైట్ కానప్పటికీ కూడా ఆ ఎస్థెటిక్స్ కానీ ఆ లుక్స్ కానీ మీకు ఒక వైట్ పీసీ బిల్డ్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ పీసీ బిల్డ్కి బాగా సెట్ అయ్యేటట్టు అయితే అనిపించింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మన దగ్గర ఉన్న పీసీ ఏదైతే ఉందో దాన్ని వైట్ కలర్ మారుద్దాం అనుకుంటున్నాను చెప్పేసి. సో మోస్ట్లీ దాని గురించి అయితే తెప్పించాను. త్వరలోనే నేను ఒక వైట్ క్యాబినెట్ కూడా తెప్పించి కంప్లీట్గా వైట్ పీసీ అయితే మీకు బిల్డ్ చేసి చూపిస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తారనుకోండి, అలా మరిన్ని మంచి మంచి వీడియోస్ తీసి పీసీకి సంబంధించిన నాలెడ్జ్ మీకు అందివ్వడానికి అయితే నాకు ఉపయోగపడుతుంది అనమాట. వీడియోని మాత్రం లైక్ చేయండి. చూడడం అయితే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కన్ఫర్మ్గా లైక్ కూడా ఇచ్చేయండి. సో మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం కనుక ఫ్రంట్ చూసుకున్నాం అనుకోండి, బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది యాంటీ స్పోర్ట్స్ అని చెప్పేసి. అండ్ రైట్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, KM1610 ప్రో బ్యాక్లిట్ గేమింగ్ కాంబో కిట్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మీకు కాంబో అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే మీకు కీబోర్డ్ వస్తుంది అండ్ దాంతోపాటు ఒక మౌస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం కనుక కింద చూసుకున్నాం అనుకోండి, ప్రో బ్యాక్లిట్ గేమింగ్ కాంబో కిట్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా చూసుకున్నారు అనుకోండి, నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. కొంతవరకు బాక్స్ అయితే డ్యామేజ్ అయిందని అయితే అనుకోవాలి. అండ్ మనకి కీబోర్డ్ ఎలా కనిపిస్తుందో మౌస్ ఎలా కనిపిస్తుందో వీళ్ళు ఫ్రంట్ అయితే చూపిస్తున్నారు అనమాట. అండ్ ఇంకొక ఎడ్జ్ చూసుకున్నారు అనుకోండి, మల్టీ కలర్ బ్యాక్లిట్ లైటింగ్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఏదైతే కీబోర్డ్ సంబంధించిన కలర్స్ ఉన్నాయో ఇది మల్టీ కలర్ ఉంటుంది అనేది చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఎటువంటి కంట్రోల్ అయితే ఉండదు. కీబోర్డ్కి సంబంధించి లైటింగ్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం ఫిక్స్డ్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ సైడ్స్ చూసుకున్నాం అనుకోండి, కేవలం మనకి బ్రాండింగ్ ఏదైతే ఉందో బ్రాండింగ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అన్ని సైడ్స్ మనకి బ్రాండింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఓన్లీ మీరు వెనకాల చూసుకున్నారు అనుకోండి, వెనకాల మాత్రమే మీకు రిమైనింగ్ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో కీబోర్డ్ అండ్ మౌస్కి సంబంధించి అవి అయితే ప్రొవైడ్ చేశారు. కీబోర్డ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి కీబోర్డ్ టైప్ ఏంటి, ఎన్ని కీస్ ఉన్నాయి, అండ్ మన కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫంక్షన్స్ కూడా మనకి ఇచ్చారు. ఫంక్షన్ నొక్కి F1 నొక్కినట్లయితే మ్యూజిక్లోకి వెళ్తుందంట, ఫంక్షన్ నొక్కి F2 నొక్కినట్లయితే వాల్యూమ్ తగ్గిస్తుందంట. ఇలా మనకి కంప్లీట్గా ఈ ఫంక్షన్ కీస్ ఏమైతే ఉన్నాయో ఆ ఫంక్షన్ కీస్ గురించి, అలాగే ఫంక్షన్ కీ యూజ్ చేయడం వల్ల మనకి ఏ యాప్ కానీ లేకపోతే ఏ వర్క్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ మౌస్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. బటన్స్ వచ్చేసరికి 6D బటన్స్ అని, అండ్ మనకి USB ఇంటర్ఫేస్ మీద పనిచేస్తుందని, సెన్సర్ వచ్చేసరికి 4000 FPS అనేది ఇచ్చారు. అండ్ కేబుల్ లెంత్ ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం మనకి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 5 మిలియన్ క్లిక్స్ అనేది చెప్తున్నారు. సో చూద్దాం మరి. అండ్ DPI చూసుకున్నారు అనుకోండి, DPI కూడా మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. 1200 కానీ 1800 కానీ 2400 కానీ లేకపోతే 3600 కానీ ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ వారంటీ చూసుకున్నాం అనుకోండి, 1 year వారంటీ ఉంటుందని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇది ఏదైతే కీబోర్డ్ అండ్ మౌస్ ఉన్నాయో అవి ప్రీమియం క్వాలిటీ అనేది చెప్తున్నారు. అన్బాక్స్ చేసిన తర్వాత చూద్దాం అసలు ప్రీమియం క్వాలిటీ ఏంటనేది కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్, ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే ప్రైస్ ఉందో ప్రైస్ని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ప్రైస్ చూసుకున్నారు అనుకోండి, 2200 రూపాయలు అయితే ఉంది. బట్ నాకు అంత క్లియర్గా ఐడియా లేదు, కానీ నేను 899 రూపీస్కో లేకపోతే 999 రూపీస్కో ఈ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని అయితే కొన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, ప్రైజెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పేసి చెప్పాను కదా. సో ఏదైతే ప్రైస్ ఉందో ప్రైస్ పెట్టి మనం అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో సీల్ని అయితే బ్రేక్ చేసేస్తున్నాను. సీల్ని బ్రేక్ చేసి మనం అసలు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ ఎలాగుందో కంప్లీట్గా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇదిగో మనకి ఎలాగైతే ప్రొవైడ్ చేశారో బాక్స్లోని. కామెడీ ఏంటంటే మౌస్కి కేబుల్ వైట్ ఇచ్చారు, కీబోర్డ్కి కేబుల్ బ్లాక్ ఇచ్చారు. మరి అసలు ఎందుకు అలా ప్రొవైడ్ చేస్తారో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి. లోపల బాక్స్లో చూసుకున్నారనుకోండి, మనకి ఏదైతే వారంటీ ఉందో ఆ వారంటీ కోసం రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి QR కోడ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెనకాల మనకి ఈ ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ కొనుక్కున్నందుకు వెల్కమ్ అయితే చెప్తున్నారు అనమాట. సో దీన్ని మనం పక్కన అయితే పెట్టేద్దాం. అండ్ ఇంకొక పేపర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. జస్ట్ మన కీబోర్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా బాక్స్ మీద చదివాం కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఆఫ్లైన్లో కొనుక్కున్నట్లయితే మేబీ వారంటీ కార్డ్ కోసం కూడా మనకి ఇది వెనకాలైతే ప్రొవైడ్ చేశారు. అండ్ కీబోర్డ్ చూసుకున్నారనుకోండి, కొంతవరకు నాకు కీబోర్డ్ అనేది చాలా నచ్చింది. యాక్చువల్గా నేను ఇంత బాగుంటుంది అనేది అనుకోలేదు. కీబోర్డ్ అయితే మట్టుకు నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఏదైతే మన కంప్యూటర్ ఎస్థెటిక్స్ ఉంటాయో ఆ కంప్యూటర్ ఎస్థెటిక్స్కి అయితే కంప్లీట్గా అయితే మ్యాచ్ అవుతుంది.
ఓన్లీ కేబుల్ మాత్రం బ్లాక్ ఇచ్చారు. ఇది కూడా నిజంగా మౌస్ లాగా వైట్ ఇస్తే మాత్రం అదిరిపోయేది. సో కీబోర్డ్ ఒకసారి పక్కన పెట్టేస్తాను, కీబోర్డ్ గురించి మాట్లాడదాం. ఒకసారి మౌస్ని కూడా మనం చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా మౌస్ అయితే ఇది. యాక్చువల్గా బటన్ యొక్క క్వాలిటీ చూసుకున్నారనుకోండి, డెఫినెట్గా ఈ ప్రైస్కి బటన్ యొక్క క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సైడ్ కూడా మనకి 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ మనకి ప్రోగ్రామబుల్ అయితే ఉండదు. ఈ ప్రైస్లో మనం ప్రోగ్రామబుల్ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అండ్ క్లిక్కీనెస్ అయితే బాగుంది. అండ్ డిపిఐ బటన్ కూడా మనకి పర్వాలేదు, స్టడీగానే ఉంది. కొంతవరకు మనకి సైడ్ బటన్స్ అనేవి కొద్దిగా అంతగా అయితే బాగాలేదు. బట్ మెయిన్ బటన్స్ ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ ఉన్నదో, లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. కొన్ని రోజులు కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత నేను ఫుల్ రివ్యూని అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రం నేను కొంతవరకు సర్ప్రైజ్ అయ్యాను. నేను ఎంత క్వాలిటీ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అంతకు ముందు డియాజో అని ఇలాగ నేను చాలా బ్రాండ్ కీబోర్డ్స్ని అయితే యూజ్ చేశాను. ఆ బ్రాండెడ్ కీబోర్డ్స్ ఏమి అంటే అవి అంత బెస్ట్ బ్రాండ్స్ కాదు, అంత తెలిసిన బ్రాండ్స్ కూడా కాదు. వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా క్వాలిటీ విషయంలో మాత్రం మీరు డిఫరెన్స్ని అయితే చూస్తారు. ఫ్రెండ్స్ కీబోర్డ్ చూసుకున్నారనుకోండి, మన కీబోర్డ్ అయితే ఇలాగ ఉంది. ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కీస్ కూడా మరీ మీకు కీప్ క్వాలిటీ లాగైతే అనిపించట్లేదు. సో కొంతవరకు కీస్ కూడా నాకు నచ్చినాయి. స్పేస్ బార్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ కీబోర్డ్కి సంబంధించి ఫ్లెక్స్ చూసుకున్నారనుకోండి, కీబోర్డ్ అనేది డెఫినెట్గా ఫ్లెక్స్ అయితే అవుతుంది. మొత్తం అంతా ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి మీకు డెఫినెట్గా ఫ్లెక్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ బ్లాక్ కలర్ కేబుల్ ప్రొవైడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ కీబోర్డ్ కంప్లీట్గా మీకు బ్లాక్ అండ్ వైట్ థీమ్తో వచ్చింది కాబట్టి అందు గురించి ఇంకా బ్లాక్ కేబుల్ ఉన్నా పెద్దగా పట్టించుకోరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బట్ మీ ఒపీనియన్ మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫ్రెండ్స్ కీబోర్డ్ చూసుకున్నారనుకోండి, ఫ్రంట్ మనకి కంప్లీట్గా వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది కదా. వెనకాల చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా బ్లాక్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు. డిఫాల్ట్గా ఏదైతే హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుందో అదే హైట్లో మనం కీబోర్డ్ని అయితే యూజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు కంప్లీట్గా ఇది ప్లాస్టిక్ కీబోర్డ్ అని అయితే అనుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా సర్ప్రైజ్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే నేను ఇదే ప్రైస్లో కీబోర్డ్స్ చెక్ చేశాను, బడ్జెట్లో వస్తున్నాయని, లేకపోతే ఇంకా తక్కువ అదే అటు ఇటుగా అదే ప్రైస్లో ఉన్న కీబోర్డ్స్ మాత్రం నేను క్వాలిటీ విషయంలో కొంతవరకు నాకు నచ్చేది కాదు. బట్ డెఫినెట్గా మీరు ఆ కీబోర్డ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ కీబోర్డ్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో దాంట్లో డెఫినెట్గా మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. సో కీబోర్డ్ మీకు ఎలాగైతే ఉంది. సో మోస్ట్లీ వీలైనంత త్వరగానే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ ఒక 1 వీక్ కానీ లేకపోతే ఒక 10 days కానీ యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత ఈ కీబోర్డ్లో నాకు ప్రోస్ అండ్ కాన్స్ ఏమనిపించినాయో కంప్లీట్గా వీడియో తీసైతే పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.